ఆల్ రైట్ మహేష్, దాదాపుగా ఇంకొక 15 నిమిషాలు మాత్రం ఇంకా మిగిలింది కాబట్టి నేరుగా ఖమ్మం వెళ్తున్నాను. ఒకసారి ఖమ్మం నుంచి అప్డేట్స్ తెలుసుకుందాం. ఉదయ్ అప్డేట్స్ అందించేందుకు ఖమ్మం నుంచి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఉదయ్, చాలా ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్స్. ఎందుకంటే సాధారణంగా లోకల్ బాడీ ఎలక్షన్స్ అంటూ ఉంటాం, బట్ ఈసారి లోకల్ బాడీ ఎలక్షన్స్కి చాలా ఉత్కంఠ నెలకొంది. ఎందుకంటే కొన్నేళ్ల తర్వాత జరుగుతోంది, వాయిదా మీద వాయిదా, లేకపోతే వాడో ఇట్ మేబీ పోస్ట్పోన్ అయ్యి అండ్ ఎట్టకేలకు ఎలక్షన్స్ జరుగుతున్న తరుణంలో అక్కడ ఓటర్స్ని వాళ్ళతో మాట్లాడారు. ఎటువంటి ఎక్సైట్మెంట్ ఉండింది అండ్ కౌంటింగ్ దగ్గర పడుతున్న తరుణంలో అక్కడ ఉన్న అభ్యర్థులు ఎటువంటి ఉత్కంఠ ఉంది. అట్ ద సేమ్ టైం కౌంటింగ్ కేంద్రాల దగ్గర పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది ఉదయ్? చాలా ఉత్కంఠ నడుమనే ఈసారి సాధారణ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ కొనసాగిందని చెప్పుకోవాలి. అభ్యర్థులు కూడా చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం లంచ్ బ్రేక్ కొనసాగుతుంది. 1 గంటకి పూర్తిగా పోలింగ్ ప్రక్రియ అంతా కూడా క్లోజ్ చేశారు అధికారులు. ప్రస్తుతం లంచ్ బ్రేక్ వెళ్లారు అధికారులు కూడా. మరికొద్ది సేపట్లోనే కౌంటింగ్ ప్రక్రియను కూడా ప్రారంభించబోతున్నట్టు మనకు స్పష్టంగా సమాచారం అయితే అందుతుంది. ఏదేమైనప్పటికీ ఈసారి అటు ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా పోలింగ్ సర్లే కూడా ఉదయం నుంచి కొంత వేగంగానే జరిగింది. కానీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో మాత్రం స్వల్పంగానే పోలింగ్ శాతం నమోదైందని చెప్పుకోవాలి. ఇప్పటి వరకు 11 గంటల వరకు నమోదైనటువంటి పోలింగ్ శాతం బహిర్గతంగా అధికారులు అధికారికంగా ప్రకటించారు. సుమారు ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 51% పోలింగ్ 11 గంటలకే నమోదైంది. ప్రస్తుతం మరికొద్ది సేపట్లో అటు పోలింగ్ సరళిని కూడా సంపూర్తి స్థాయిలో ప్రకటించే అవకాశం అయితే ఉంది. మొత్తం 7 మండలాల్లో మొత్తం 192 సర్పంచ్ స్థానాలు, 1738 వార్డు స్థానాలకు ఈసారి ఎన్నిక నిర్వహించారు. అయితే దాదాపు 20 స్థానాలు ఏకగ్రీవం కావడంతో మిగిలినటువంటి 172 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు నిర్వహించారు. మొత్తం 488 మంది అభ్యర్థులు ఈసారి హోరాహోరీగా తలపడారని చెప్పాలి. ప్రధాన రాజకీయ పార్టీలో బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య ఈసారి పోటీ నెలకొంది. కొన్ని గ్రామాల్లో మాత్రం కొంత స్వల్ప ఉద్రిక్తమైనటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. ఖమ్మం జిల్లాలో రఘునాథపాలెం మండలం చీమపూడి వద్ద కొంత ఉద్రిక్తమైనటువంటి పరిస్థితి నెలకొనగా, చింతకాని మండలం రామకృష్ణాపురంలో మాత్రం కొంత తీవ్రమైనటువంటి ఉద్రిక్తత దారితీసింది. మనుగూరులో కూడా అటు బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ మధ్య కొంత ప్రచారం నిర్వహించడం, అటు పోలింగ్ కేంద్రాల సమీపంలోనే ప్రచారం నిర్వహించడంతో కొంత ఉద్రిక్తమైనటువంటి పరిస్థితి నెలకొంది. అటు పోలీసులు కూడా రంగ ప్రవేశం చేసి అటు ఇరు వర్గాలను కూడా చెదరగొట్టడంతో ప్రస్తుతం పరిస్థితి కూడా అదుపులోకి వచ్చింది. ప్రస్తుతం పోలింగ్ సిబ్బంది కూడా వారి కార్యక్రమాల్లో మళ్ళీ నిమగ్నమవుతున్నారు. మరికొద్ది సేపట్లోనే కౌంటింగ్ ప్రక్రియ కూడా ప్రారంభం కానున్న నేపథ్యంలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తుగానే అన్ని ఏర్పాట్లు అయితే అధికార సిబ్బంది అయితే చేశారని చెప్పుకోవాలి. ఖమ్మం జిల్లా కలెక్టర్ అనుదీప్ దుర్షిటిది, అటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఎప్పటికప్పుడు పోలింగ్ సరళిని కూడా పర్యవేక్షించారు. వెబ్ కాస్టింగ్ల ద్వారా అటు ఖమ్మం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలోను, అటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలోను ప్రత్యేకంగా వెబ్ కాస్టింగ్ ద్వారా కూడా నిర్వహించారు. ప్రస్తుతం ప్రిసైడింగ్ ఆఫీసర్స్ కూడా మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్, పోలింగ్ ప్రక్రియ అంతా ముగిసిందా? ఈసారి ఎంత పర్సెంటేజ్ మీ ఈ పోలింగ్? బిజీగా ఉన్నాను సార్, తర్వాత మాట్లాడతాం ప్లీజ్, మీరు ఇంకా దగ్గరికి వెళ్ళచ్చు. ఎస్, ప్రస్తుతం వాళ్ళంతా కూడా ఆ కార్యక్రమంలో నిమగ్నమై ఉన్నారు. మరికొద్ది సేపట్లోనే కౌంటింగ్ ప్రక్రియ కూడా ప్రారంభమవుతున్న నేపథ్యంలో వాళ్ళకున్నటువంటి కార్యక్రమాల వల్ల అయితే నిమగ్నమై ఉన్నారని చెప్పుకోవాలి. ఇకపోతే ప్రధానంగా ఈసారి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మధిర నియోజకవర్గంలో కూడా చాలా పెద్ద ఎత్తున ఉత్కంఠ నెలకొందని చెప్పుకోవాలి. చాలా మండలాలు ప్రస్తుతం ఈసారి తొలి విడతలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క నియోజకవర్గానికి సంబంధించినటువంటి మొత్తం 25 స్థానాలు, ఎరుపాలెం మండలంలో 25 సర్పంచ్ స్థానాలు, బోనకల్లో 21 సర్పంచ్ స్థానాలు, చింతకాని మండలంలో 24 సర్పంచ్ స్థానాలు, మొత్తం 95 స్థానాలకు ఈసారి మధిర నియోజకవర్గానికి సంబంధించి అయితే పోటీ అయితే జరిగింది. తొలి విడత కింద మొత్తంగా 11 స్థానాలు తొలి విడతలో ఏకగ్రీవమయ్యాయి. అందులో దాదాపుగా 10 స్థానాలు కాంగ్రెస్ కైవసం చేసుకుంది. సో ప్రస్తుతం మిగిలినటువంటి 95 సర్పంచ్ స్థానాలకు అక్కడైతే పోటీ నెలకొంది. ఇకపోతే వైరా ఎమ్మెల్యే రామ్దాస్ నాయక్ ప్రాతినిధ్యం వహించినటువంటి వైరా నియోజకవర్గం పరిధిలో వైరా మండలంలో 18 సర్పంచ్ స్థానాలు, అదేవిధంగా కొనిజర్ల మండలంలో 27 సర్పంచ్ స్థానాలకు ఎన్నిక జరిగింది. ఇక మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రాతినిధ్యం వహించినటువంటి ఖమ్మం నియోజకవర్గ పరిధిలోని రఘునాథపాలెం మండలంలో మొత్తం 37 సర్పంచ్ స్థానాలకు ఎన్నిక నిర్వహించారు. మొత్తం ఇప్పటికే 5 స్థానాలు కూడా ఏకగ్రీవమయ్యాయి. 5 స్థానాలు కూడా కాంగ్రెస్ గెలుచుకుంది. సో చాలా హోరాహోరీగా ఈసారి ఫైట్ అయితే ఉంటుంది. చాలా స్థానాల్లో కూడా ఉప సర్పంచ్ల పైనే బీఆర్ఎస్ ప్రధానంగా ఫోకస్ చేస్తూ వచ్చింది. బీఆర్ఎస్ మొదటగా బలపరిచిన అభ్యర్థులంతా కూడా ఉప సర్పంచ్ స్థానాలనే కైవసం చేసుకుంటూ వస్తున్నారు. ఎందుకంటే చెక్ పవర్ సర్పంచ్ కు ఉప సర్పంచ్ కు సంయుక్తంగా ఉన్నటువంటి నేపథ్యంలో సర్పంచ్ స్థానాల్లో కొంచెం పెట్టుబడి అధికంగా పెట్టాలి. ఈసారి ధన ప్రవాహం కావచ్చు ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎలక్షన్స్ లో ఎక్కువగా ఉప సర్పంచ్ స్థానాలపై బీఆర్ఎస్ ఫోకస్ చేస్తూ ఉండగా, కాంగ్రెస్ మాత్రం పూర్తిగా సర్పంచ్ స్థానాలనే ఫోకస్ చేస్తూ వచ్చింది. ఎక్కువగా ఏకగ్రీవాలన్నీ కూడా కాంగ్రెసే కైవసం చేసుకుందని చెప్పుకోవాలి. మొదటి విడత మొత్తం 20 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం కాగా అందులో 19 సర్పంచ్ స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకుంటే ఒక్క స్థానాన్ని మాత్రం సిపిఐ కైవసం చేసుకుంది. మరికొన్ని చోట్ల చాలా విచిత్రమైనటువంటి పొత్తులు కూడా ఈసారి
నెలకొన్నాయని చెప్పాలి. కొన్ని చోట్ల తెలుగుదేశం పార్టీ కూడా కాంగ్రెస్ తో జత కలిపి మరి ప్రయాణించినటువంటి పరిస్థితులు కొన్ని చోట్ల చూసాం. కొన్ని చోట్ల సిపిఎం బీఆర్ఎస్ సంయుక్తంగా, కొన్ని చోట్ల కాంగ్రెస్ సిపిఐ కూడా సంయుక్తంగా కలిసి వాళ్ళు బలపరిచినటువంటి అభ్యర్థులను విజయం కోసం ప్రచారం నిర్వహించినటువంటి పరిస్థితి ఉంది. చాలా ఉత్కంఠ కలిగింది. చాలా కాలం తర్వాత ఈసారి ఎన్నికలు నిర్వహించాయి. ఒకవైపు ఫైనాన్స్ కమిషన్ నిధులు చాలా పెద్ద ఎత్తున కేంద్రం వద్ద పేరుకుపోయాయి. సో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగిన తర్వాత మళ్ళీ ఆ నిధులన్నీ కూడా మంజూరు అయ్యే అవకాశం ఉంటున్నటువంటి నేపథ్యంలో ఈసారి కొంత ఎక్కువగా ఎక్స్పెక్టేషన్స్ కూడా పెరిగాయని చెప్పుకోవాలి. ఈసారి కాంగ్రెస్ అధికారంలో ఉండడంతో లైన్ లో ఉండే ప్రయత్నం చేయండి. కరీంనగర్ వెళ్లే ప్రయత్నం చేస్తున్న అప్డేట్స్ అందించేందుకు చంద్రశేఖర్ కూడా లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. చంద్రశేఖర్ కరీంనగర్ నుంచి, మెదక్ నుంచి మహేష్, ఖమ్మం నుంచి ఉదయ్, ముగ్గురు కూడా ఎప్పటికప్పుడు అప్ టు డేట్ మినిట్ టు మినిట్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. మరికొద్ది సేపట్లోనే, ఎందుకంటే అరౌండ్ 1:50 కావస్తుంది. 1:50 అయింది. ఇంకొక 10 నిమిషాల్లో కౌంటింగ్ ప్రారంభం కాబోతోంది. ఈ క్రమంలో అభ్యర్థులు ఎటువంటి ఉత్కంఠ ఉంది, ఆ డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అండ్ కరీంనగర్ నుంచి చంద్రశేఖర్ అప్డేట్స్ అందించేందుకు లైవ్లో కంటిన్యూ అవుతారు. చంద్రశేఖర్, ప్రస్తుతం అక్కడ డీటెయిల్స్ ఏంటి, అక్కడ స్టాటిస్టిక్స్ ఏంటి, ఎన్ని గ్రామ పంచాయతీలు ఉన్నాయి, దాంతోపాటు ప్రస్తుతం ఎన్ని చోట్ల ఎన్నికలు జరుగుతున్నాయి, ఎన్ని ఏకగ్రీవం అయ్యాయి, అట్ ద సేమ్ టైం అక్కడ ఎటువంటి ఉత్కంఠ ఉంది? సచిన్, ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కరీంనగర్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల ఈ జిల్లాలకు సంబంధించి ఓవరాల్ గా ఈ రోజు 11వ తేదీ మొదటి విడత ఎన్నికలు నిర్వహించారు. 14 రెండవ విడత, 17వ తేదీ మూడో విడత. దీనిలో 1286 ఓవరాల్ గా గ్రామ పంచాయతీలు ఉన్నాయి. దీనిలో ప్రస్తుతం 398 గ్రామ పంచాయతీలకే ఎన్నికలు నిర్వహించాల్సి ఉండగా 20 గ్రామ పంచాయతీలు ఆల్రెడీ ఏకగ్రీవంగా ఎన్నిక కావడం జరిగింది. దాదాపుగా కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులు హవా కనబడ్డది ఏకగ్రీవంగా అయినటువంటి ప్రాంతాల్లో. కొన్ని ప్రాంతాల్లో, 2 ప్రాంతాల్లో భారతీయ జనతా పార్టీకి సంబంధించి, మిగతా బీఆర్ఎస్కి సంబంధించి వారు ఏకగ్రీవంగా ఎన్నికైనటువంటి పరిస్థితి కనబడుతుంది. మిగతా ప్రాంతాలంతా హోరాహోరిగా తలపడ్డారు. నువ్వా నేనా, గెలిచేదెవరు ఓడేదెవరు అనేటువంటి కోణంలో తలపడ్డారు. రిజర్వేషన్లు అనుకూలంగా వస్తే జనరల్గా అయినటువంటి స్థానాల్లో చాలా కాంపిటీషన్ అధికంగా ఉంది. డబ్బులు, మద్యము, ప్రలోభాలు, బాండ్ పేపర్లు, ఏకంగా ఈ దఫా గ్రామ పంచాయతీ ఎన్నికల పరిస్థితిని మనం ఒక్కసారి పరిశీలిస్తే గతంలో లేని విధంగా 100 రూపీస్ బాండ్ పేపర్ మీద రాసి ఓటర్లను ఆకట్టుకునేటువంటి ప్రయత్నం చేశారు. నన్ను గెలిపియండి, మంచినీటి సౌకర్యం, డ్రైనేజ్ సౌకర్యము, అలాగే పక్క వసతి గృహము, ఆసుపత్రి, బస్సు సౌకర్యం, ఇలా పలు కోణాల్లో హామీలు ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా మీకు అందుబాటులో ఉంటానని చెప్పడం జరిగింది. కొన్ని ప్రాంతాల్లో సచిన్ ఈ దఫా కాంగ్రెస్ పార్టీ నుంచి అధికార పార్టీ కాబట్టి న్యాచురల్గానే పార్టీలకు అతీతంగా ఇండివిజువల్గా ఇండిపెండెంట్ గుర్తులతో ఎన్నికలు జరుగుతాయి. కానీ పరోక్షంగా, ప్రత్యక్షంగా, పరోక్షంగా ద్వితీయ శ్రేణి అలాగే ఎమ్మెల్యేలు సైతం దీన్ని ఛాలెంజ్గా తీసుకున్నటువంటి నేపథ్యంలో ఒక్కొక్క గ్రామంలో 2-3 ఒకే పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు తలపడడం జరిగింది. ఇది ఒక తలనొప్పి వ్యవహారంగా మారింది. గెలిచిన వాడే మనవాడు అనేటువంటి కోణంలో ఇటు ఎమ్మెల్యే స్థాయి నాయకులు భావించారు. కొద్ది రోజులు వాళ్ళు నయానో భయానో చెప్పి చూశారు, మీరు విడ్రా కండి, మీకు అవకాశాలు ఉంటాయి, పార్టీ పరంగా మీకు మంచి జరుగుతుంది అని చెప్పి చూసినప్పటికీ మాకు మళ్ళీ అవకాశం రాదు, ఖచ్చితంగా డూ ఆర్ డై, చావో రేవో తేలాలంటే ఇప్పుడే మేము నిలబడాలి, కలబడాలి అనేటువంటి కోణంలో చాలా ఛాలెంజ్గా తీసుకున్నటువంటి పరిస్థితి ఒకవైపు ఉంది. మరికొద్ది ప్రాంతాల్లో అయితే గతంలో ఉన్నటువంటి అనుభవాలను దృష్టిలో ఉంటుకొని, ఎందుకంటే మేము గతంలో 5 సంవత్సరాలు సర్పంచ్గా చేశాము, అయితే మాకు రావాల్సినటువంటి బిల్లులు, బకాయిలు పెండింగ్లో ఉన్నాయి. చాలామంది ఆత్మహత్యలకు పాల్పడ్డారు, ఆత్మహత్య యత్నం చేసుకున్నారు, బిల్లులు రాక అప్పులపాలయ్యాం. భార్య పిల్లల మీద ఉన్నటువంటి బంగారు నగలు సైతం అమ్మేసి మేము ఇబ్బంది పడ్డటువంటి పరిస్థితి. కాబట్టి మరొకసారి రావద్దు అంటూ వారు వీడియోలు చేసి వైరల్ చేశారు. వారు సైతం దూరంగా ఉన్నారు కొన్ని ప్రాంతాలు. ఇది జస్ట్ 4 నుంచి 5% మాత్రమే. మిగతా అంతా కూడా ఒక పాలిటిక్స్ అనే దానిలో దిగిన తర్వాత మనకంటూ ఒక ప్రెషర్ గ్రూప్గా ఉన్నప్పుడు మాత్రమే మేము ప్రజలకి, ప్రభుత్వానికి మధ్య, అధికారులకు మధ్య పనులు కావాలంటే మనకి ఏమైనా కీలకమైనటువంటి పదవి రావాల్సిందే అనేటువంటి ఉద్దేశంతో చాలా ప్రాంతాల్లో సర్పంచులు రంగంలోకి దిగారు. సర్పంచ్ కాకపోతే, ఆ రిజర్వేషన్ అనుకూలంగా లేకపోతే ఆ గ్రామంలో వార్డు మెంబర్ ఏదైతే తనకు అనుకూలంగా ఉందో వార్డు మెంబర్గా నామినేషన్ వేశారు. వార్డు మెంబర్గా నామినేషన్ వేసి అక్కడ గెలిచిన తర్వాత ఉప సర్పంచ్ అయితే ఈ దఫా, అంటే చాలా కాలం నుంచి, దశాబ్ద కాలం నుంచి సర్పంచ్, ఉప సర్పంచ్లకి చెక్ పవర్ ఇవ్వడం జరిగింది. 2018 తెలంగాణ గ్రామ పంచాయత్ అమెండ్మెంట్ యాక్ట్ తర్వాత అనేక మార్పులు జరిగాయి. కాబట్టి అందులో భాగంగా మనం కూడా కీలకమైనటువంటి పాత్ర పోషించేటువంటి అవకాశం ఉంది అనేటువంటి ఉద్దేశంతో గతంలో సర్పంచ్గా చేసిన వాళ్ళు సైతం ఈ దఫా రిజర్వేషన్ అనుకూలంగా లేకపోవడంతో
వార్డు మెంబర్గా బరిలో దిగారు, ఉప సర్పంచ్ పదవికి పోటీ పడుతున్నారు. ఈ క్రమంలో చాలా ఆసక్తికరంగా ఉత్కంఠ రేపే విధంగా ఎన్నికలు జరిగాయి. ఎట్టకేలకు వాయిదా పడుతూ బీసీల రిజర్వేషన్ అంశం మనకు తెలుసు, చాలా సందర్భాల్లో ఇది చర్చనీయాంశంగా మారింది. బీసీలకి ఉన్న రిజర్వేషన్లు 42% అన్నారు, 23% లేదు, 17% అని చెప్పేసి కొంత ఆందోళన జరిగినటువంటి విషయం విదితమే. అయినప్పటికీ దాదాపు కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రామ పంచాయతీలకు రావాల్సినటువంటి 3,600 కోట్ల రూపాయల నిధులు ఆగిపోయాయి. ఎక్కడికక్కడ అభివృద్ధి లేదు, సంక్షేమం లేదు అనే కోణంలో విమర్శలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఎన్నికలు నిర్వహించాల్సినటువంటి అగత్యం ఏర్పడింది కాబట్టి నిర్వహించారు. అదే మేము ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలకు పోయినట్టయితే రిజర్వేషన్ అంశం పైన పూర్తి క్లారిటీతో వెళ్తామనేటువంటి అంశాన్ని ఇప్పటికే మంత్రులు, కేబినెట్ మంత్రులు సైతం ప్రజలకి మీడియా సమక్షంలో సైతం వెల్లడించినటువంటి విషయం విదితం. ఈ క్రమంలో అంతా ఒక ఆసక్తికరంగా పోటీపడ్డటువంటి నేపథ్యంలో మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు పూర్తయ్యాయి. మరికొద్ది సేపట్లో కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. అర్ధరాత్రి వరకు అంటే దాదాపు సచిన్ కొన్ని ప్రాంతాల్లో 500 నుంచి 600 ఓటర్లు ఉన్నారు, మరికొన్ని ప్రాంతాల్లో 6,000 7,000 ఓటర్ల వరకు ఉన్నారు. ఇది కాస్త సమయం తీసుకునే అవకాశం కనబడుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఒక్కొక్క గ్రామ పంచాయతీ నుంచి నలుగురు, కొన్ని ప్రాంతాల్లో మాత్రమే 2 ముఖాముఖి తలపడ్డారు. మిగతా ప్రాంతాల్లో మినిమం 4 పడ్డారు, 4, 3, 4, 5. ఇట్లా పోటీ పడేసరికి ఎవరెవరికి ఎన్ని ఓట్లు వచ్చాయి మొత్తం కౌంటింగ్ ప్రాసెస్లో చాలా కీలకంగా ఆర్డర్లీ మనకి కౌంటింగ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఇదంతా టైం అంటే మీరు అన్నట్టుగా బహుశా కాస్త టైం తీసుకునే అవకాశం కనిపిస్తుంది చంద్రశేఖర్. రైట్, అది కోసం ఒకసారి మీరు లైన్లో ప్రయత్నం చేయండి. మహేష్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. మెదక్ నుంచి అప్డేట్స్ అందించేందుకు మహేష్ సిద్ధంగా ఉన్నారు. అండ్ యాజ్ సెడ్ జస్ట్ బిఫోర్ కరీంనగర్ నుంచి అప్డేట్స్ అందించేందుకు చంద్రశేఖర్, మెదక్ నుంచి అప్డేట్స్ అందించేందుకు మహేష్, అట్ ద సేమ్ టైం ఖమ్మం నుంచి అప్డేట్స్ అందించేందుకు ఉదయ్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఒకసారి మహేష్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. మహేష్, ఇంకొద్ది నిమిషాలు మాత్రం, ఇంకా చెప్పాలంటే కొన్ని సెకండ్లు మాత్రమే మిగిలింది అనుకోవాలి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కావడానికి. సో ఇటు మెదక్లో ఎన్ని ప్రాంతాలకు కౌంటింగ్ జరగబోతోంది, ఎన్ని ఏకగ్రీవం అయ్యాయి, అక్కడ ఎటువంటి పరిస్థితి ఉంది, అక్కడ స్టాటిస్టిక్స్ ఏంటి మహేష్? ఇప్పటికే మొదటి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ చూస్తున్నట్టయితే ఉమ్మడి మెదక్ జిల్లాలో మొదటి విడతలో మొత్తం 459 గ్రామాలు కాగా 39 గ్రామాలు ఏకగ్రీవమైనాయి. 420 సర్పంచ్ స్థానాలకు జరిగిన ఎన్నికలుగా చెప్పుకోవచ్చు. మొదటి విడతలో సంగారెడ్డి జిల్లాలో సంగారెడ్డి రెవెన్యూ డివిజన్ పరిధిలో ఉన్నటువంటి 7 మండలాల్లో 136 గ్రామ పంచాయతీలకు గాను 7 ఏకగ్రీవం అయ్యాయి. 129 గ్రామాలకు ఈ రోజు ఎన్నికలు జరిగాయి. 394 మంది అభ్యర్థులుగా బరిలో ఉండడం జరిగింది. అదేవిధంగా 1246 స్థానాలకు గాను 110 ఏకగ్రీవం అయ్యాయి. అదేవిధంగా 1133 స్థానాలకు 2,849 మంది పోటీ పడ్డారు. సిద్దిపేట జిల్లాలో చూస్తున్నట్టే గజ్వేల్ డివిజన్ లోని 7 మండలాల్లో 163 గ్రామాలకు 16 గ్రామ పంచాయతీలకు ఏకగ్రీవం అయ్యాయి. అదేవిధంగా మిగిలిన 147 గ్రామాలకు జరిగిన ఎన్నికలుగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా వార్డు సంబంధించి చూసుకున్నట్టే 1,432 వార్డు స్థానాల్లో 224 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. 1,208 వార్డులు ఈ రోజు ఎన్నికలు జరిగాయి. మెదక్ జిల్లా మెదక్ డివిజన్ లోని 6 మండలాల్లో 160 గ్రామ పంచాయతీలకు 16 ఏకగ్రీవం అయ్యాయి. మిగిలిన 144 గ్రామాలకు సర్పంచ్ బరిలో 411 మంది కూడా ఉండడం జరిగింది. 1,402 వార్డు స్థానాలకు 332 ఏకగ్రీవం కాగా 1,068 వార్డులకు 2,426 మంది పోటీ చేశారు. 2 వార్డులకు దాఖలు కాని నామినేషన్ గా చెప్పుకోవచ్చు. అంటే ఇప్పటికీ ఇవన్నీ చూసుకుంటుంటే కొన్ని వార్డులు కూడా నామినేషన్ వేయని పరిస్థితి. ఇప్పటికైతే ఎన్నికలు సజావుగా జరిగాయి. ఇప్పటికే ఆశాభావులు ఎవరైతున్నారో ఎప్పుడా అని చెప్పి రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే గ్రామీణ ప్రాంతంలో ఇటువంటి సందడి వాతావరణం పడుతుంది కాబట్టి ఖచ్చితంగా నువ్వా నేనన్న కోణంలో ఇది ఇరు వర్గాలకు సంబంధించిన అక్కడ ఎంతమంది పోటీ చేసినా కూడా వారు విజయం వైపే చూస్తారు. కాబట్టి నేను గెలుస్తా అని చెప్పి ఒకరి మీద ఒకరు అంటే దాని యొక్క జన సమీకరణ చేసుకుంటూ ప్రచారాలు చేసినటువంటి సందర్భాలు బట్టి చూస్తుంటే ఈ రోజు మాత్రం ఖచ్చితంగా నేను గెలుస్తాను, నాకే ఓటేస్తారు నా గ్రామ ప్రజలు అని చెప్పి ప్రధానంగా గతంలో చేసిన నా పనులకు గుర్తించి నన్ను ఈ రోజు విజయం వైపు తీసుకువెళ్తారని చెప్పి ప్రధానంగా అభ్యర్థులు ఎవరున్నారో ఆశపడతారు. కాబట్టి అందులో విజయం సాధించేది ఒక్కరే ఉంటారు. కాబట్టి అది వేచి చూడాల్సిందే సచిన్. అంటే ఈ రోజు ఉత్కంఠంగా ఈ యొక్క ఎన్నికలు గ్రామస్థాయి ఎన్నికలు అనేది ఒక గ్రామస్థాయి అభివృద్ధి చెందాలంటే ఖచ్చితంగా ఈ యొక్క సర్పంచ్ ఎన్నికలు దిశానిర్దేశం చేస్తాయి. ఈ గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి, ఇదే విధంగా దేశ స్థాయి వరకు గ్రామాలు బాగుంటే దేశం బాగుంటుందని ప్రధానంగా చెప్పి దానికి వచ్చే గ్రామ స్థాయి ఎన్నికలు కూడా ప్రధానంగా చెప్పుకోవచ్చు సజిన్. ఆల్ రైట్,
ఆల్రైట్, ఒక్కసారి ముగ్గురు లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. ఉదయ్, మహేష్ అండ్ చంద్రశేఖర్. ఆల్రైట్, వరంగల్ నుంచి అప్డేట్స్ అందించేందుకు వెంకటరత్నం కూడా లైవ్లో జాయిన్ అవుతున్నారు. ఒకసారి వెంకటరత్నం దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. అంతకన్నా ముందు ఒకసారి అప్డేట్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఖమ్మం నుంచి అప్డేట్స్ అందించేందుకు ఉదయ్ సిద్ధంగా ఉన్నారు. ఉదయ్, అక్కడ ఎటువంటి సిచ్యువేషన్ ఉంది? కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైందా? లోనే కౌంటింగ్ ఏజెంట్లను కూడా తరలించేందుకు ప్రస్తుతం లోపలికి ప్రవేశించేందుకు ప్రస్తుతం అధికారులు కూడా వెరిఫై చేస్తున్నారు. ఎవరెవరు కౌంటింగ్ ఏజెంట్లు వారి యొక్క ధృవీకరణ పత్రాలను కూడా పరిశీలించి వారిని మరికొద్ది సేపట్లోనే లోపలికి పంపి పూర్తిగా కౌంటింగ్ ప్రక్రియను కూడా ప్రారంభించేందుకు ఎన్నికల అధికారులు పోలీసులు కూడా పూర్తి స్థాయిలో కసరత్తు చేస్తున్నారు. ప్రస్తుతం ఒక్కొక్కరి ఏజెంట్లను కూడా పరిశీలన జరుపుతున్నారు. మనం చాలా స్పష్టంగా చూడండి, ఏజెంట్ యొక్క వివరాలను కూడా ప్రస్తుతం పూర్తి స్థాయిలో పరిశీలించిన తర్వాత లోపలికి పంపిస్తామని చెప్పి ఎన్నికల అధికారులు కూడా చెప్తున్నారు. సరిగ్గా 2 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ అయితే స్టార్ట్ కానుంది. ఇప్పటికే పూర్తిగా సజావుగా ప్రశాంతంగా శాంతియుత వాతావరణంలో ఎన్నికల నిర్వహణను పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు. అటు పోలీస్ పహారాన్ని కూడా ఏర్పాటు చేశారు. కొంతమంది సర్పంచ్ అభ్యర్థులు కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. కానీ ప్రధానంగా ఇటు బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య చాలా హోరాహోరీ ఫైట్ అయితే కనిపిస్తుంది. చాలా మంది కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థులు మాత్రం తాము గెలవడం కన్ఫామ్ అన్నటువంటి ఒక ఆశాభావాన్ని ధీమాను కూడా వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ప్రస్తుతం కాంగ్రెస్ శ్రేణుల మధ్య కొత్త కోలాహల వాతావరణం కూడా నెలకొంది. కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థి ఉన్నారు, వారితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఎట్లా ఉంది, ఏ అంశాల మీద ఈసారి ప్రజల్లోకి వెళ్ళారు, ప్రజల నుంచి స్పందన ఏ విధంగా వచ్చింది, మీరు గెలుస్తారన్న ఆశాభావం ఉందా? గెలుద్దామనే నిలబడ్డాను స్వామి. చాలా చేశాను నేను. 2 పర్యాయాలు ఈ పంచాయతీని ఉత్తమ పంచాయతీ చేశాను జిల్లాలో. 607 గ్రామ పంచాయతీల్లో ఎంపీ నిధులు, ఎంపీ ల్యాడ్స్ 1991లో టీవీ నరసింహరావు గారు చేసినప్పుడు, రంగనాయుడు గారు కేంద్ర మంత్రి ఉన్నప్పుడు చేశాను, లక్షలాది రూపాయలు. తర్వాత ఇది 1937లో మా గ్రామ పంచాయతీని ఆదర్శ పంచాయతీగా ఆనాడే అడాప్ట్ చేసుకున్నాడు ఆనాటి ఉమ్మడి ఖమ్మం వరంగల్ జిల్లా కలెక్టర్ గారు. ఆ విశాలమైన రోడ్లు 100 అడుగులు, 80 అడుగులు, 50 అడుగులు రోడ్లు విశాల అవి నేను నా పీరియడ్లో కాపాడిన, ట్రెస్పాస్ కాకుండా. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.